హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా అధిక పెన్షన్ ఆశావాహులకు ఒక షాకింగ్ న్యూస్ అనేది రావడం జరిగింది. ఇక ఈపీఎఫ్ఓ నుంచి కొత్త రూల్స్, పెన్షన్ తగ్గనుందా, మరి ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి అధిక పెన్షన్ కోసము దరఖాస్తు చేసుకున్నటువంటి ఆశావాహులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓ మరో షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. అంటే పెన్షన్ లెక్కింపునకు కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు తెలుస్తున్నట్టు సమాచారం అందుతోంది. దీంతో చేతికి అందేటువంటి పెన్షన్ భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నట్టు చెప్పడం జరుగుతుంది. ఇక చూడండి, ఈపీఎఫ్ఓ అనేది ఈ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 95 కింద అధిక పెన్షన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి ఉద్యోగులు, పెన్షనర్స్కి ఒక భారీ షాక్ అని చెప్పవచ్చు. అధిక పెన్షన్ లెక్కింపునకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కొత్త రూల్ తీసుకొచ్చినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారము ప్రోరాటా ఆధారంగా అధిక పెన్షన్ లెక్కింపు చేపట్టనుందని తెలుస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఈ కొత్త రూల్ అమలు చేస్తే అధిక పెన్షన్ ఆశావాహులకు భారీగా నష్టం వాటిల్లనుందని మార్కెట్ వర్గాలు కూడా చెప్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈపీఎస్ 95 సభ్యులకు దాదాపు 30% నుంచి 40% వరకు అధిక పెన్షన్ తగ్గిపోనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు అమల్లోకి తెస్తున్నటువంటి కార్మిక విభాగం నిపుణులు వెల్లడించినట్లు ఎకనామిక్స్ టైమ్స్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఈపీఎఫ్ఓ ఆఫీసుల సమాచారం ప్రకారం అధిక పెన్షన్ లెక్కింపు అనేది 2 భాగాలుగా విభజించనున్నారు అని సమాచారం అందింది. అయితే ఈ విషయంపై ఈపీఎఫ్ఓ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కానీ లేదా ఒక సర్క్యులర్ కానీ ఎలాంటివి కూడా జారీ కాలేదు. ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ విడుదల చేసినటువంటి సర్క్యులర్లలోనూ ఈ ప్రోరాటా ఆధారంగా పెన్షన్స్ లెక్కిస్తామని కూడా ఎక్కడ చెప్పలేదు. సో పెన్షన్ లెక్కింపునకు తీసుకొచ్చేటువంటి కొత్త రూల్ అనేది ఇప్పటికీ పనిచేస్తున్న ఉద్యోగులు లేదా ఈ సెప్టెంబర్ 1, 2024 తర్వాత రిటైర్డ్ అయిన వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కూడా నిపుణుల యొక్క అంచనా అనేది సమాచారం. మరి వారి సగటు పెన్షన్ శాలరీ లెక్కింపునకు సర్వీస్ పీరియడ్ అనేది 2 భాగాలుగా లెక్కించనున్నట్లు సమాచారం. మొదటి భాగంలో ఈపీఎస్ 95 డేటా అమలులోకి వచ్చిన 16 తారీఖు 11వ నెల 1995వ తేదీ నుంచి ఆగస్టు 31, 2014 వరకు ఒకటి. రెండో భాగం నుంచి చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 1, 2014 నుంచి రిటైర్మెంట్ తేదీ వరకు సగటు వేతనం లెక్కలోనికి తీసుకుంటారు. తొలి భాగంలో చివరి 60 నెలల జీతాన్ని లెక్కలోనికి తీసుకుంటారు. అలాగే రెండో భాగంలో సెప్టెంబర్ 1, 2024 తర్వాత 60 నెలల శాలరీని లేదా రిటైర్మెంట్ వరకు ఉన్నటువంటి శాలరీని తీసుకుంటారని సమాచారం. ఈ ప్రోరాటా ఆధారంగా కొత్త క్యాల్కులేషన్ రూల్ అనేది పెన్షన్ అమౌంట్ని గణనీయంగా తగ్గిస్తుందని ఆందోళనలు నెలకొల్పుతున్నాయి. మరి సెప్టెంబర్ 2014కి ముందు వేతన లిమిట్ అనేది చాలా తక్కువగా ఉంది. దీంతో చాలామందికి మొదటి భాగంలో లెక్కించే సగటు పెన్షన్ శాలరీ అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా మొత్తంగా చేతికి అందేటువంటి పెన్షన్ భారీగా తగ్గిపోతుంది. 30 నుంచి 40% మేర కోత పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయని కార్మిక విభాగం నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. మరి ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉంటుందని కూడా సూచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. మరి ఈ విధంగా అధిక పెన్షన్ కోసము అప్లై చేసుకున్నటువంటి వారికి ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మాకు అందినటువంటి సమాచారం ప్రకారమే మేము ఈ వీడియో చేయడం జరుగుతుందండి, దయచేసి గమనించగలరు. సో ఇదండి విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్
దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటానండి. నేను మీ వంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.